నిజంగా ఒక నిమిషం కష్ట సుఖాలను పంచుకోవడానికి ప్రతి కుటుంబంలో అక్క చెల్లెలు ఉంటారు, అక్క చెల్లెలు ఉండాలి కూడా. అదేవిధంగా నేనున్నాను, నీకేం కాదు, నేను చూసుకుంటాను అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అన్నదమ్ములు ఉండాలి. ఈరోజు మన తమ్ముడు అన్నం నిజంగా ఆ తమ్ముడు కోసం ఎంత సాక్రిఫై చేసి ఇందాక మాట చెప్తుంటే మా కడుపు నిండిపోయింది. మా తమ్ముడు ఎదగాలి. అలాంటి ఆ ప్రేమ, ఆ భరోసా నిజంగా చాలా మంచి అమూల్యమైన మాట చెప్పాను. నువ్వు అదృష్టంతో నీకు మంచి అన్నం ఉన్నా, నీకు బాగా సపోర్ట్ చేశాడు. అసలు మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను. నేను ఎంత చక్కగా మీ అనుబంధం, మీ అన్నదమ్ముల అనుబంధం ఇలాగే కొనసాగాలి. నీకు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ ఉద్యోగాన్ని పేదలకి, మనలాంటి వాళ్ళకి మ్యాక్సిమం చేతనంత వరకు సహాయం చేయాలి. ఎందువల్లంటే తప్పు చేసేటువంటి అవకాశం ప్రతిరోజు వస్తుంది, కానీ మంచి చేసే రోజు అవకాశం అన్ని వేళ రాదు. కానీ ఆ మంచి చేసే అవకాశం వచ్చినప్పుడు మనం చేదాచుకోకూడదు, మ్యాక్సిమం సహాయపడాలి. దానికి ఉదాహరణ ఇప్పుడు మాట్లాడడం బావగారు, మా పోషణ మ్యాక్సిమం అతను చిన్న ఉద్యోగం కానీ అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఎవరన్నా ఆపదగా ఇబ్బందులు ఉంటే ఇచ్చి మానేస్తాడు అంతే. ఆయనకున్న మనసు ఊరు కదా, అంటే తను పడ్డ కష్టాలు కానీ ఆ బాధలు కానీ తెలుసు కాబట్టి ఎవరన్నా ఆపదలో ఉన్నటువంటి దానికి ఆశించడు ఆయన. అలాంటి మనస్తత్వం కలిగి నేను కోరుకుంటున్నా. నువ్వు ఉంటుంది, కానీ నీకు మళ్ళీ నేను పెద్దవాడిగా నేను చెప్తున్నాను, నువ్వు మంచి ఉన్నత స్థాయికి వెళ్తావు, ఇంకా మంచి స్థాయికి వెళ్తావు. దేవుడు నీకు ఆయుర్వేదాలు నేను మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.